गणाधिपाय गणदैवताय गणाध्यक्षाय धीमहि। మై డియర్ ఆస్పిరెంట్స్, ఈరోజు మరలా కొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. ఈరోజు ఏంటో చూద్దాం. నోటిఫికేషన్ మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ ఉంది కదండి, మంగళూరులోని రిఫైనరీ. అంటే ఇది సబ్సిడరీ ఆఫ్ ఓఎన్జీసీ అనమాట, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ యొక్క సబ్సిడరీ ప్లాంట్ రిఫైనరీ అనమాట. ఇది కూడా పిఎస్యూ డిజైన్ టైప్ అనమాట. సో ఇందులో పోస్టులు అనేవి చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటాయి, మంచి ప్యాకేజ్తో మంచి ఫెసిలిటీస్తో ఉంటాయి. సో ఈ నోటిఫికేషన్ మనం ఒకసారి రివ్యూ చేసేద్దాం. ఇది ఎప్పుడు రిలీజ్ చేశారంటే నోటిఫికేషన్ 22/4/2022 అంటే April 22 రిలీజ్ చేశారు. లాస్ట్ డేట్ 25 May వరకు ఇచ్చారనమాట. సో ఈ పోస్టులు ఏంటంటే అసిస్టెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్స్ E2 గ్రేడ్ కోసం రిక్రూట్మెంట్ స్టార్ట్ చేశారనమాట. ఇది అంటే మనకి ఓఎన్జీసీ అనేది మహారత్న, ఈ ఎంఆర్పిఎల్ అనేది అంటే మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ అనేది మినీరత్న. సో ఈ పోస్టుల కోసం ఏ డిజైన్ క్రైటీరియా ఉండాలి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏ ఉండాలి, ఏజ్ అండ్ అదర్ అప్లికేషన్ క్రైటీరియాస్ ఏ ఉండాలి ఒకసారి రివ్యూ చేసేద్దాం. ఈ పొజిషన్స్ ఏంటంటే అసిస్టెంట్ ఇంజనీర్ ఫైర్ అనమాట, అంటే ఫైర్ అండ్ సేఫ్టీ కోసం డిజైన్ చేశారు. ఇది బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఫైర్ అండ్ సేఫ్టీలో ఉండాలన్నమాట. ఇది ఒక పోస్ట్. ఇంకొక పోస్ట్ ఏంటంటే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఫైనాన్స్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంటర్నల్ ఆడిటింగ్. ఈ ఫైనాన్స్కి ఏంటంటే గ్రాడ్యుయేట్ డిగ్రీ విత్ సిఏ అనమాట. సిఏ స్టూడెంట్స్ కానీ లేకపోతే ఎంబీఏ ఫైనాన్స్లో స్పెషలైజేషన్స్ కానీ ఉండాలి. ఈ థర్డ్ పోస్ట్ ఇంటర్నల్ ఆడిట్ కోసం ఏంటంటే సిఏ స్పెషలిస్ట్ ఉండాలన్నమాట, గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ సిఏ ఉండాలన్నమాట. సో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీకి ఏంటంటే 2 పోస్టులు ఉన్నాయి. అసోసియేట్ మెంబర్షిప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీ ఆఫ్ ఇండియాస్, దీని నుంచి క్వాలిఫై ఉండాలన్నమాట. సో లాస్ట్ పోస్ట్ ఏంటంటే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ షిప్పింగ్ కోసం. ఇందులో ఏంటంటే మర్చెంట్ నేవీ షిప్పింగ్తో ఆథరైజ్ సర్టిఫికేట్ కానీ లేకపోతే ఎంబీఏ షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్ కానీ బీటెక్ మెరైన్ ఇంజనీరింగ్ కానీ చేసుంటే వీటికి ఎలిజిబిలిటీ అవుతుందన్నమాట. సో ఈ పోస్టులకి మళ్ళీ రిజర్వ్ కేటగిరీ కూడా ఉన్నాయి, అన్రిజర్వ్డ్ కూడా ఉన్నాయి. ఇందులోని మళ్ళీ రిజర్వేషన్ లిస్ట్గా ఇక్కడ ఉంది ఫ్రెండ్స్, ఒకసారి రివ్యూ చేయండి ఈ డిస్ప్లేలోన. ఇంకా మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే మనకి ఓబీసీ కేటగిరీ ఉంది సార్. ఈ సర్టిఫికేట్లను తీసుకున్న దాంట్లోని మనకి 1 November 2020 తర్వాత మాత్రమే తీసుకున్న సర్టిఫికేట్స్ ఎలిజిబుల్ అవుతాయి అన్నమాట. ఇంకా ఇలా సేమ్ ఒక్కొక్క కేటగిరీలో అంటే ఒక్కొక్క రిజర్వేషన్లో ఒక్కొక్క బెనిఫిట్ ఏంటి అనేది ఇండివిజువల్కి ఇచ్చాడనమాట. ఓబీసీకి అయితే ఎలా, ఎస్సీకి అయితే ఎలా, పర్సన్ విత్ డిసబిలిటీ ఉంటే ఎలా, అలా ఇండివిజువల్గా ఇచ్చాడనమాట. సో ఎవరెవరు క్యాండిడేట్స్ ఈ పోస్టులకు అప్లికబుల్ అని ఇచ్చారు. ఇంకా ఇందులో స్కేల్ ఆఫ్ పే అండ్ రెమ్యూనరేషన్ ఏంటంటే ఎక్సలెంట్ ప్యాకేజ్ ఫ్రెండ్స్. 1,60,000 వరకు మీకు ప్యాకేజ్ వస్తుంది, మీ ఆ డిజిగ్నేషన్ బట్టి, మీ పోస్ట్ బట్టి, మీ పెర్ఫార్మెన్స్ బట్టి. సో త్వరపడండి ఫ్రెండ్స్, అస్సలు లేట్ చేయదు అండ్ బాగా ప్రిపేర్ అవ్వండి. ఇలాంటి వేకెన్సీ చాలా రేర్గా వస్తుంటాయి. కాకపోతే దీంట్లో ఏంటంటే ఫ్రెండ్స్ సర్వీస్ బాండ్ ఉంటుంది మీకంటే మీ జాయినింగ్ నుంచి మినిమం 3 years అనేది వాళ్ళు మీరు సర్వీస్ బాండ్ని రిటైన్ చేసుకుంటారు అనమాట. సపోజ్ ఈ మధ్యలో మీరు ఏమైనా ఇష్యూ అయ్యి మీరు రిజైన్ చేయాలనుకున్నా ఈ మినిమం బాండ్ అనేది వాళ్ళకి ష్యూరిటీ కింద ఉంటుంది అనమాట. దీనికోసం ఏజ్ లిమిట్ ఏం పెట్టారంటే ఫ్రెండ్స్ యాజ్ ఆఫ్ నో మ్యాక్సిమం 27 years అని పెట్టాడు అన్రిజర్వ్డ్కి. సో ఈ డేట్ అనేది ఎప్పుడు ఫైనల్ అవుతుందంటే మనకు లాస్ట్ నోటిఫికేషన్స్ అనేది క్లోజ్ అయిన తర్వాత మనకు ఫైనల్ అవుతుంది. ఇందులో మళ్ళీ ఏజ్ రిలాక్సేషన్స్ అంటే 27 years + 3 years ఓబీసీ వాళ్ళకి, నాన్ క్రిమినల్ వాళ్ళకి, అండ్ ఎస్టీ వాళ్ళకి అయితే 5 years ఉంటుంది. ఇందులో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఆల్రెడీ మనం పైన చూసాం ఫ్రెండ్స్, పోస్ట్ వైజ్గా ఇండివిజువల్గా. సో దీంట్లో మనకి ఎలాంటి పర్సెంటేజ్ ఎంత ఉండాలి అనేది మళ్ళీ ఇక్కడ ఇచ్చారన్నమాట టేబుల్లోనే. సో అసిస్టెంట్ ఇంజనీర్ ఫైర్ అండ్ సేఫ్టీకి అయితే మినిమం 60% మార్క్స్ ఉండాలి వాళ్ళకి. సో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ షిప్పింగ్ కానీ ఫైనాన్స్ కానీ 60% అండ్ మినిమం మార్క్స్ ఉండాలి, గవర్నమెంట్ సర్టిఫైడ్ అయి ఉండాలి. సో ఇక్కడ ఫైనాన్స్ కూడా సేమ్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్కి, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీకి, ఆడిట్స్కి మాత్రం పాస్ మార్క్ ఉంటే చాలు. సో మనకి ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ రిటన్ టెస్ట్ ఉంటుంది, తర్వాత గ్రూప్ డిస్కషన్ ఉంటుంది, తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది అనమాట. సో ఇది అనేది ఈ రేషియో అనేది మనకి ఎలా తెలుస్తుందంటే నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ సెలెక్ట్ అయిన దాన్ని బట్టి వాళ్ళ ఇంటర్వ్యూ ఫర్దర్ ప్రాసెస్కి వాళ్ళు మనకి పిలుస్తారు అనమాట. మ్యాక్సిమం ఇక్కడ యావరేజ్ రేషియో అనేది 1:5 ఉందన్నమాట. అంటే 1 post per 5 candidates మ్యాక్స్ వరకు ఫిల్టర్ చేస్తాం. సో ఇందులో మళ్ళీ మార్క్స్ వెయిటేజ్ ఎలా ఉంటుందంటే 60% అనేది వీళ్ళకి అన్రిజర్వ్డ్కి, ఓబీసీకి 50% అనేది మనకి మినిమం క్వాలిఫైకి, ఎస్సీ ఎస్టీకి, పీడబ్ల్యూకి ఉంటుంది అనమాట. సో ఇక్కడ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే ఎగ్జామ్ టోటల్గా అనేది మనకి 3 hours ఎగ్జామ్ ఉంటుంది. 150 questions ఉంటాయి అనమాట, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే 180 minutesలో 150 questions చేయాలి. ఇవి 150 questions ఏంటంటే 30 marks ఏమో జనరల్ అవేర్స్ నుంచి, 100 marks ఏమో మన సబ్జెక్ట్ డొమైన్ సబ్జెక్ట్ నుంచి ఉంటుంది అనమాట. అంటే మనం ఏ సబ్జెక్ట్ని ఏ ఫీల్డ్లో సెలెక్ట్ చేసుకున్నా ఆ పొజిషన్కి సంబంధించి. మిగతా 20 ఏంటి అంటే మనకి యాప్టిట్యూడ్ టెస్ట్ కోసం ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ అనేది 1 mark అనమాట. బట్ ఇక్కడ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రెండ్స్ మీకు ఇందులో నెగిటివ్ మార్కింగ్ ఉండదు అండ్ పేపర్ విల్ బి బైలింగ్వల్, అంటే ఏంటి ఇంగ్లీష్లోని హిందీలో కూడా ఉంటుంది అనమాట. సో ఇంకా ఇందులో జనరల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీ సర్టిఫికేట్స్ ఎలా ఉండాలి, మీ సర్టిఫికేట్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉండాలి, మీరు అప్లై చేసే ముందు అన్నీ రెడీ చేసుకోవాలి, మీకు లేటెస్ట్ ఫోటోగ్రాఫ్, లేటెస్ట్ సిగ్నేచర్ ఉండాలి, ఇవన్నీ అనమాట జనరల్ ఇన్స్ట్రక్షన్స్. ఇక్కడ అప్లికేషన్ ఫీజు ఏంటంటే ఫ్రెండ్స్ చాలా తక్కువ. జనరల్కి ఓబీసీకి 100 rupees అండ్ రిమైనింగ్ ఎస్సీ ఎస్టీ ఆర్ పీడబ్ల్యూ వాళ్ళకి, ఎక్స్ సర్వీస్ మెన్స్కి మనకి పేమెంట్ నుంచి ఎగ్జామ్షన్ ఉందన్నమాట.
ఈ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వెబ్సైట్ మన ఇది డిస్క్రిప్షన్లో కూడా ఉంది. మీరు అందులో క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు వెబ్సైట్కి డైరెక్ట్ అవుతుంది. సో అక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు. చాలా ఈజీ కూడా, స్టెప్స్ కూడా ఏం లేదు. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ తర్వాత ఓపెన్ చేస్తే మీ బేసిక్ డీటెయిల్స్ ఉంటుంది. ఫిల్ చేశాక మీకు పేమెంట్, మీ సెలెక్టెడ్ పోస్ట్ని మీరు ఫిల్ చేసుకున్నాక తర్వాత మీకు పేమెంట్ ఫీజు అవుతుంది. పేమెంట్ కన్ఫర్మేషన్ అయ్యాక మీకు ఒక డౌన్లోడ్ ఒక రిసిప్ట్ వస్తుంది అన్నమాట. మీరు సేవ్ చేసి ఉంచుకోండి. హాల్ టికెట్స్ అనేది మీకు ఎగ్జామ్ టైంలో మళ్ళీ ఒకసారి ఎగ్జామ్స్ కొంచెం ముందులో మీకు ఎంఆర్పిఎల్ వాళ్ళు నోటిఫై రిలీజ్ చేస్తారు అనమాట. సో ఇక్కడ క్యాండిడేట్స్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఇక్కడ ఏమేమి ఉండాలో చూసుకోండి ఫ్రెండ్స్. అంటే ఫోటోగ్రఫీ కానీ ఇవన్నీ కూడా మనకి 6 months కన్నా ఓల్డ్ అయి ఉండకూడదు, మరి లేటెస్ట్ అయి ఉండాలి. సో క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఇవన్నీ కూడా. ఇంకా మీకు చూసినట్టయితే ఇవన్నీ జనరల్ ఎలక్షన్ అయిపోయాక ఎలా అప్లై చేయాలని ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ సైన్ ఇన్ చేసుకుంటాం అనమాట అప్లై చేయడానికి. తర్వాత మనం ఆల్ డీటెయిల్స్ క్యాష్ ఇవన్నీ ఫర్నిష్ చేసుకున్నాం. తర్వాత మనం ఐడి నుంచి మనం అమౌంట్స్ పే చేస్తాం. పే చేసిన తర్వాత నెక్స్ట్ మీకు రిసిప్ట్ వస్తుంది. సో ఇది ప్రాసెస్ అనమాట టోటల్గా. ఇందులో డాక్యుమెంట్స్ వెరిఫికేషన్కి వెళ్తాం కదా, మనం చెప్పాం కదా 3 steps. అందులో లాస్ట్ స్టెప్లో ఫేస్ టు ఫేస్ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఇవన్నీ మీరు రెడీ పెట్టుకోవాలి. ప్రూఫ్ ఆఫ్ ఏజ్ కోసం ఏంటి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కోసం, క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం, పీడబ్ల్యూ కోసం, ఎక్స్ సర్వీస్ కోసం, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉండాలి ఫ్రెండ్స్. ఎవరికి అంటే ఎవరైతే ఆల్రెడీ ఎంప్లాయ్ అయి ఉన్నారో సెంట్రల్ గవర్నమెంట్లో, స్టేట్ గవర్నమెంట్లో, పబ్లిక్ సెక్టర్లోని వాళ్ళకి వాళ్ళ కన్సెంట్ అథారిటీ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ మీరు తీసుకురావాలి. సో అప్పుడే మీది వ్యాలిడ్ అవుతుంది. తర్వాత ఇంకా అదర్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే దీనికి ఇంకొక బెస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చారంటే వీళ్ళు ఎంఆర్పిఎల్ వాళ్ళు, సో రిజర్వ్డ్ కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మళ్ళీ ట్రావెలింగ్ ఫీజు, కన్వీనియన్స్ ఇవన్నీ కూడా రియంబర్స్ చేస్తారన్నమాట. అంటే మీరు వెళ్ళి ఎగ్జామ్ రాయడానికి కానీ, మీరు గ్రూప్ డిస్కషన్స్కి వెళ్ళినప్పుడు కానీ, నువ్వు పర్సనల్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కానీ, సో మీకు బేసిక్ స్లీపర్ క్లాస్ రైల్ ఫేర్ని రియంబర్స్ చేస్తారు అప్ టు 3 AC వరకు అనమాట గ్రూప్ డిస్కషన్స్కి. సో మీకు ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్, మీ అమౌంట్ అనేది మీకు అది రియంబర్స్ అయిపోతుంది. సో వీళ్ళు ఎంఆర్పిఎల్ వాళ్ళు కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి. అంటే మా షిఫ్ట్లో వాళ్ళ యొక్క ఓన్ రూల్స్ ఉన్నాయి, ఎలా అయితే పని చేయాలో అలా ఉంటుంది. సో ఇక్కడ ఎగ్జామ్ టెస్ట్ చూద్దాం. ఇక్కడ మ్యాక్సిమం ఏజ్ అనేది ఎలా డిసైడ్ అవుతుందంటే, ఎప్పుడు డిసైడ్ అవుతుందంటే 21st అవుతుంది. ఎప్పుడు లాస్ట్ డేట్ ఎప్పుడంటే 21st May అవుతుంది. సో ఆఫ్టర్ దట్ దే విల్ డిసైడ్ ద మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఫర్ ది క్యాండిడేట్స్. సో త్వరపడండి ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మన డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంటుంది, మీరు డైరెక్ట్గా రీడ్ అయ్యవచ్చు. మీరు సెర్చ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మీరు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఏది నోటిఫికేషన్ కూడా మీకు ఈ బిజీ షెడ్యూల్లో మిస్ అవ్వకుండా చూసుకునే బాధ్యత నాది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్.